హల్లెలూయా. పోయిన బుధవారమే కొంచెం డల్ అయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవండి మాట. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్నాడలా. స్తోత్రం. మొదటి మాట ఏమని రాయబడిందంటే మీలో ఎవరికైనాను. మీలో అంటే అందరిలో, పిలువబడిన వారిలో, ఏర్పరచుకున్న వారిలో, ఏర్పాటు లేని వారిలో, ఆయన స్వరూపంలో చేయబడిన ప్రతి ఒక్కరి విషయంలో మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీలో ఎవరికైనాను, వాళ్ళు గ్రీకు దేశస్థులే కానీ, యూదులే కానీ, ఇజ్రాయేలులే కానీ, సమరీయులే కానీ, ధనవంతులే కానీ, నిరుపేదలే కానీ, బీదవారే కానీ, ముస్లిం అయినా కానీ, అన్యులైనా కానీ, వారు ఎవరితో సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ఎవరైనా కూడా దేవునికి ఎవరు కావాలి అంటే స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేయగలిగిన వారు కావాలి. ఆయన యొద్దకు వచ్చి కనిపెట్టగలిగిన వారు కావాలి. ఆయన యొద్దకు వచ్చి విజ్ఞాపన చేయగలిగిన వారు కావాలి. ఆయన యొద్దకు వచ్చి కన్నీరు గార్చగలిగిన వారు కావాలి. ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదం చెంత నివాసం ఉండగలిగిన వారు కావాలి. స్తోత్రం. హల్లెలూయా. సంఘముతో మాట్లాడుతున్న మాట కాదు ఇది. పరిశుద్ధులతో మాట్లాడిన మాట కాదు ఇది. సర్వలోకముతో మాట్లాడుతున్నాడు ఈరోజు మాట. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరైనా కాండి, మీరు ఏ మతమైనా కానివ్వండి, మీ సిద్ధాంతాలు ఏమైనా కానివ్వండి, మీ అలవాట్లు ఏమైనా ఉండనివ్వండి, మీ నడవడిక ఎలాగైనా ఉండనివ్వండి, కానీ ఒకవేళ నీ జీవితంలో నాకు ఈ మేలు కావాలని అనుకుంటే, నా జీవితంలో ఈ దీవెన కావాలనుకుంటే, నా జీవితంలో ఈ ఫలము కావాలనుకుంటే, నా జీవితంలో ఒక అభివృద్ధి కావాలని అనుకుంటే, నా జీవితంలో ఈ మేలు నా కుటుంబంలో నిలిచి ఉండాలని నీకు అనిపిస్తే స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరి యొద్దకు వెళ్ళాలి? ఎవరి యొద్దకు వెళ్ళాలి? దేవుని యొద్దకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు దేవుడు? ఫలాని దర్గకాడికి కాదు. స్తోత్రం. ఫలాని అక్కడ యొద్దకు వద్దు కాదు. స్తోత్రం. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సోదగల దగ్గర కాదు, తాయితలు కట్టించేవాని దగ్గర కాదు. స్తోత్రం. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్న ఒక జీవం గల దేవుడు ఉన్నాడు. నీ అవసరం తీర్చగలిగిన ఒక దేవుడు ఉన్నాడు. నీ కొదవలన్నీ సమకూర్చగలిగిన దేవుడు ఒకడున్నాడు ఆకాశమందు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరైనా సరే స్తోత్రం. నాలాగా నల్లగున్నా సరే స్తోత్రం, వేరే వారిలాగా తెల్లగున్నా సరే, ఆమేన్. నీ జ్ఞానం ఉన్నా సరే, జ్ఞానం లేకున్నా సరే, నువ్వేం చేయాలి తెలుసా? నీకు ఇది కావాలి అనిపిస్తే, అది నేను పొందుకోవాలనిపిస్తే, అది నాకు కావాలి అని నీ జీవితంలో తీర్మానం తీసుకుంటే స్తోత్రం, నీవు మనుషుల దగ్గర వెళ్ళవద్దా, అధికారుల దగ్గరికి వెళ్ళవద్దా, నీ బంధువుల దగ్గరకు వెళ్ళవద్దా, నీ పరిచయస్తుల దగ్గరికి నువ్వు వెళ్ళవద్దా, నీ స్నేహితుల దగ్గరికి నువ్వు వెళ్ళవద్దా. స్తోత్రం. మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే భారం మోసిన జనులారా, కొదువలో ఉన్నవారు జనులారా, అవసరం ఉన్న జనులారా, ఇరుకులో ఉన్న జనులారా, నెమ్మది లేని ప్రజలారా, ఆశీర్వాదాన్ని మహిమను పోగొట్టుకున్నవరలారా, మీరు దేవుని ఎద్దకు రండి. నీ దేవుడు నీకు ఆశ్రమై ఉన్నాడు. నీ దేవుడు నీకు కోట అయి ఉన్నాడు. నీ దేవుడు నిన్ను ఎత్తుకున్నవాడై ఉన్నాడు. నీ దేవుడు నిన్ను కాపాడుతున్నవాడై ఉన్నాడు. ఆమేన్. మౌనంగా ఉంటే మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అవసరమంటే 100 రూపాయలు ఇస్తాను. ప్రైజ్ లార్డ్. స్తోత్రం కలుగును గాక. మొన్న బుధవారమే చాలా బాధ అనిపించింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా, అది స్త్రీలే కానీ, పురుషులే కానీ, చిన్నపిల్లలే కానీ, వృద్ధులే కానీ, సంఘ విశ్వాసులే కానీ, సంఘ కాపరే కానీ, సంఘ పెద్దలే కానీ, మీలో ఎవరికైనా కొదువాని అనిపిస్తే, లోటు ఏర్పడితే, లేమి కనబడితే, ఆమేన్, నువ్వు ఎక్కడికి పరిగెత్తాలి? నిన్ను కలుగజేసిన దేవుడు ఆకాశమందున్నాడు. నీ అక్కలు తీర్చడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నన్ను అడుగుము నీకు ఇస్తానని చెప్పుతున్నవాడు అక్కడ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎవరికైనా జ్ఞానం కొదువన్న ఎడల. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం, మనమందరి ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు ఉన్నాయి కదండి. స్తోత్రం. 2 సిమ్ములు ఉంటాయి. ఎన్ని సిమ్ములు ఉంటాయి? 2 సిమ్ములు అనుకో. ఉదాహరణకి 2 సిమ్ములు అనుకోండి. ఒకటి ఐడియా సిమ్ కొన్నాం. ఏం సిమ్ కొన్నామట అండి? ఐడియా సిమ్ కొన్నాం. రెండోది ఎయిర్టెల్. చెప్పండి. ఎయిర్టెల్, ఐడియా, ఎయిర్టెల్. ఇప్పుడు ఐడియా సిమ్ వేసుకొని ఎయిర్టెల్ కస్టమర్ కేర్ దగ్గర పోయి ఈ సిమ్ పని చేస్తలేదయ్యా అంటే, స్తోత్రం. హల్లెలూయా. మౌనం మంచిది కాదు కదా. స్తోత్రం. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడో తెలుసా? కిందికి మీదికి చూసి, స్తోత్రం, అరే నువ్వు చేసుకున్న సిమ్ ఏంది, వచ్చిన రాకడేంది? స్తోత్రం. నువ్వు నీ సిమ్ ప్రాబ్లం అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఐడియా కస్టమర్ కేర్కి వెళ్తే నీ సమస్య తీరుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, నిన్ను కలగజేసిన దేవుని యొద్దకు వెళ్తే నీ సమస్య తీరుతుంది, నీ అవసరత తీరుతుంది, నీ కొదువ పోతుంది, నీ శాపం కొట్టివేయబడుతుంది, నీ మరణం కొట్టివేయబడుతుంది, నీ లేమి కొట్టివేయబడుతుంది, నీ నాశనం కొట్టివేయబడుతుంది, నీకున్న వ్యతిరేకతలు అన్ని కొట్టివేయబడతాయి. నా ప్రియుడా, సహోదరుడా, ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. స్తోత్రం. ఆయన యొద్దకు వస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొద్దకు రాగలిగితే ఆయన మాత్రమే సమర్థుడు, ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఆయన మాత్రమే కాపాడగలడు, ఆయన మాత్రమే బ్రతికించగలడు, ఆయన మాత్రమే నేను ఆశీర్వించగలడు, ఆయన మాత్రమే దీవించగలడు, ఆయన మాత్రమే నేను ఎత్తుకోగలగడు, ఆయన మాత్రమే కుటుంబాన్ని కట్టగలడు, ఆయన మాత్రమే సంఘాన్ని సరిహద్దుల్లో విశాలత కలిగజేవాడు. ఆయన మాత్రమే నీ పిల్లలను ఆశీర్వించే దేవుడు, ఆయన మాత్రమే శుభకార్యం జరిగించే దేవుడు, ఆయన మాత్రమే నీ గృహాన్ని కట్టించగల దేవుడు, ఆయన మాత్రమే నీ పిల్లలకి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించగల దేవుడు, ఆయన మాత్రమే నీ పేరును ఘనపరచగల దేవుడు, ఆయన మాత్రమే అసాధ్యమైన గొప్ప కార్యములు చేయగలిగిన వాడు ఆయన. ఆమేన్. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొదువా అని ఏర్పడితే, నాకు కావాలి అని అనిపిస్తే, నిన్ను కలగజేసిన దేవుడు ఆయన అంటున్నాడు, రండి నా యొద్దకు రండి. రూకలు లేకపోయినా పర్వాలేదు. స్తోత్రం. మీరు వచ్చుకొని భోజనం చేయండి. దప్పికొండల వారలారా, కొదువలో ఇబ్బందులలో నష్టపోతున్న వారలారా, ఓ సంగమా, ఓ విశ్వాసి, నా బిడ్డలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నేను మీ యొద్ద నిలబడుతున్నాను, మీ కొరకు దిగి వచ్చాను. మీ అవసరం తీర్చడానికే, మీ అక్కలు తీర్చడానికే, మీ కొదువలు తీసివేయడానికే నీ యొద్ద ఈ రాత్రి కాలంలో నీతో మాట్లాడుతున్నాను.
ఓ రబా శకనదు రబాస్యలరా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నా యొద్దకు నువ్వు రాగలిగితే, నన్ను కలుసుకోగలిగితే నీ కొదువలన్నీ కూడా నేను సమృద్ధిగా. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఒకసారి యాకోబు, చెప్పండి, యాకోబు. అయితే యాకోబు వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు ఏమవుతుందంటే ఆకలి. ఏ ఆకలి అట అండి? ఏం చేస్తుందట ఆమె? ఏం లేదక్క, లాస్ట్ పాలు మాత్రమే తాగుతుంది. ఏం చేయమంటారండి? లాస్ట్ మాత్రం పాలు మాత్రం తాగుతాను, నీకు ఏం తాగట్లే, ఏం తినట్లే. మరి ఇట్లెప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఇప్పుడు మీరు తెలివిగల చెప్పాలా, ఇప్పుడు స్తోత్రం, హల్లెలూయా. లాస్ట్ కొంతమంది ఏమంటారంటే పాలు పోస్తున్నాం, అది లాస్ట్గా అదే జీవగంజి అయిపోయింది. ఆ పాలు ఆమెకు జీవగంజిగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఇస్సాకు కూడా చివరి కాలంలో ఆయన మరణం సమీపించినప్పుడు అప్పుడప్పుడు ప్రకాశాన్ని అంటాడు, స్తోత్రం, నీతిమంతులు మరణము వారికి ముందుగానే బయలుపరచబడుతుందట. స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకుకు అర్థమైపోయింది దేవుడిని పిలిచిన దినము ఆసన్నమైందని. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళలేదండి. స్తోత్రం, బా స్తోత్రం, 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 హల్లెలూయా. ఖాళీగా వెళ్ళలేదా? వెళ్ళేటప్పుడు అన్నాడు, అయ్యా ఈ దీవెన నాలో ఉండవద్దా? ఈ ఆశీర్వాదం నా వరకే ఉండవద్దు? ఈలో నాలో ఉన్న ఈ సమృద్ధి నా వరకే అది ఆగిపోవద్దు? ఆమేన్, బా ప్రైజ్ ది లార్డ్. దేవునిలో ఎదిగిన తండ్రికి తెలుస్తుంది నా ఆశీర్వాదం నా వరకే ఉండవద్దు, నా కొడుకులకు వెళుతూ ఉండాలి. ఓ రబా షకనదు రబాస్య. ఆమేన్, 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 హల్లెలూయా. ఇస్సాకు అంటున్నాడు, ఇస్సాకు, కుమారులారో నా యుద్ధకు రండి. మరి ఏం కావాలి నాన్న మీకు? భోజనం చేయండి రా. మరి ఏం చేస్తారు మీరు? ఆశీర్వదిస్తా. ఆమేన్, హల్లెలూయా. చాటుగా తల్లి విన్నది. స్తోత్రం. నేను అంటాను, ఆమేన్, కుటుంబంలో తల్లి ఏ సైడ్ ఉంటే తండ్రి ఆ సైడే మారుతాడు. స్తోత్రం, తెలుసా? నాకు అనుభవం. స్తోత్రం. నాకంటే మా తమ్ముడు అంటేనే ఇష్టం, మా అమ్మకు. మా నాన్న ఓటు కూడా అటే మారుతుంది. పేరుకు మాత్రం మా పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అంటాడు. మరి ఏమైనా వస్తుందంటే ఏం రాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తండ్రి ఉన్నాడు నాకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఓ రబా షకనదు రబాస్య. సంథింగ్ దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు. సంథింగ్ ఎవరినో కదిలించబోతున్నాడు. సంథింగ్ వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి ఆయన దినాన్ని ఏర్పరచుకొని నడిపించినాడు ఆయన. నమ్మిన వారు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. అమ్మ చాటుగా విని చిన్న కొడుకుని పిలుచుకొని ఉంటుంది, రే మందలు వేసే. స్తోత్రం. ఏం చేశారండి? అమ్మ వేరే వారిని పిలుచుకొని అది టకటక రెడీ చేసి తండ్రి వద్ద పెట్టేసింది. మరి నేను ఎలా వెళ్ళాను మమ్మీ? నా స్వరము గుర్తుపడతానేమో. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది తల్లులు అట్లే ఉంటారు కదా, చెడిపోతుంటే ఇంకో చెడుగొట్టే పనులు చెప్తారు కానీ బాగుపడ ముచ్చట చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. ఏం కదలే మమ్మీ, నేను గుడికి రాను మమ్మీ, పోనా సినిమా పోతా మమ్మీ, పోనా పో. స్తోత్రం, హల్లెలూయా. బుద్ధుందారా నీకేమన్నా? మందిరానికి రాకుండా, ఆరాధన లేకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన లేకుండా ఎలా అనే తల్లిదండ్రులు కరువైపోయారు. స్తోత్రం, హల్లెలూయా. మంచి రుచికరమైన భోజనం వండింది, కొడుకు ఇచ్చింది, తీసుకుపోరా. మరి ఎట్లా మమ్మీ అంటే, కోసింది కదా ఒక గొర్రె. స్తోత్రం. ఆ తోళ్ళంతా యాకోబు కట్టి ఇక పో. స్తోత్రం, హల్లెలూయా. మౌనం కూడా మంచిది కానీ ఇది రెండోసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆ కట్టుకొని వెళ్ళిన తర్వాత యాకోబుకు కొంచెం డౌట్ ఏమనిచ్చింది?
స్వరం మాత్రం యాకోబులాగుందే. స్తోత్రం. హల్లెలూయా. లేదు డాడీ, కొంచెం జలుబు చేసింది నాకు. ఎందుకు రాలేదమ్మా మందిరానికి అంటే, స్తోత్రం, చుట్టాలు వచ్చిన అయ్యగారు లేకపోతే నా ముందే నేను పాడదాన్ని. స్తోత్రం. ముందే బల్లిర్చేదాన్ని నేను. స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ వెళ్ళి ఆ తండ్రి దగ్గర భోజనం పెట్టిన తర్వాత, స్తోత్రం, ఇస్సాకు చెయ్యి యాకోబు మీద పెట్టాడా. ఈరోజు ఈ రాత్రి పరలోకపు తండ్రిని తల మీద చేపట్టబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నీ కొదవలు తీసివేయడానికి, సమృద్ధి ఇవ్వడానికి ఆయన హస్తం నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ బిడ్డల మీద, నీ బంధువుల మీద, నీ రక్త సంబంధుల మీద ఆయన పెట్టి ఉన్నాడు. ఇది ఆమేన్. ఊరా శకన దూరాబాస్య. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం అయిపోయింది. స్తోత్రం. అన్న వచ్చి చంపేస్తారు బాబు అని చెప్పగానే వాళ్ళ మామ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, స్తోత్రం, హల్లెలూయా, మరలా రిటర్న్ వస్తూ ఉంటే ఒక్కడే ఒక రాత్రి మిగిలిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. యాకోబుకు ఒక ఐడియా వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా అండి? మనుషుని ఆశీర్వాదమే కాదని. ఓ లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి ఆశీర్వాదం నాకు సరిపోదయ్యా. నా తండ్రి నాలాంటి వాడే కదా, మనుష్యుడే కదా. స్తోత్రం. అయితే నువ్వేం పని చేయాలి తెలుసా నాయనా? నీవు నన్ను ఆశీర్వదించాలి. ఆమేన్. మరి నీ తండ్రికి భోజనం పెట్టావు కదా, నాకేం పెడతావు? స్తోత్రం. విరిగి నలిగిన బలి నీకు నేను సమర్పిస్తున్నాను. నా జీవితాన్ని నీకు ఒక బలిగా, బలిపీఠం పెట్టిన ఒక బలిగా నేను అర్పిస్తున్నానయ్యా. ఇది అంగీకరించి, స్తోత్రం, నన్ను ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. నేను అడుగుతున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, నీ అవసరత రావాలన్నా, నీ కుటుంబంలో మేలు జరగాలన్నా, నీ కుటుంబంలో ఒక శుభకార్యం జరగాలన్నా, నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం వెంబడి ఒక ఊట రావాలన్నా, దేవుని యొద్దకు తప్ప ఎక్కడికి వెళ్ళినా నీకు నిష్ప్రయోజనమే, నీకు దుఃఖమే, నీకు బాధే, నీకు వేదన తప్ప ఏమీ మిగలదు. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నేను చెప్తాను. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి నేను చెప్పి ఉన్నాను. ఖమ్మం జిల్లా పాలువంచ గ్రామంలో నక్సలైట్ బాబన్న గారని ఒక బ్రదర్ నక్సలైట్ అది మారి దేవుణ్ణి నమ్మి సేవ చేశాడు. వారు సేవ చేసిన తొలి దినాలలో వారికి చాలా కరువు ఏర్పడ్డదండి. ఆ టైంలో దేవుడు చెప్పిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాప పుట్టింది. ఆ పాపకి పుట్టిన సందర్భంలో వాళ్ళ తల్లి పాలు నిలిచిపోయాయి. తల్లికి పాలు రావట్లేదు. పుట్టిన పాపేమో గెగ్గేలు పెడుతూ ఏడుస్తుంది, పెద్ద పెద్దగా అరుస్తుంది. స్తోత్రం. అప్పుడు వాళ్ళ భార్య అంది, అయ్యా ఫలాని అయ్య దగ్గరికి పోయి ఏమైనా అడుక్కొని రారాదు, బిడ్డ చచ్చిపెట్టట్టున్నది, చూడలేకపోతున్నానంటే వాళ్ళ భార్య మాట విని ప్రొద్దున పోయి కూర్చున్నట్ట ఒక పెద్ద మనిషి దగ్గర. ప్రొద్దున కూర్చొని మధ్యాహ్నం వరకు చూస్తున్నాడంట. అయ్యగారు బయటకు వస్తున్నాడంట, వేరే వారితో మాట్లాడుతున్నాడంట, వెళ్ళిపోతున్నాడంట. నా వంక చూస్తాడేమో, ఒక మాట అడుగుదామని ఎంత ప్రయత్నించినా ఆ పెద్ద మనిషి ఈ దైవజనం వంక కాస్తైనా కూడా చూడలేకపోయాడట. హల్లెలూయా. సాయంత్రం అయింది, బలహీనమైపోయింది. ప్రభువా, నేను వెళ్తున్నాను ఆయన నా ఇంటికి, నా కుమార్తె చనిపోయినా బ్రతికినా నీకు స్తోత్రం అయ్యా అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంటికి వెళితే తన భార్య ఆ ఇంట్లో నుండి పరిగెత్తుకుని వచ్చింది ఆ దైవజనం దగ్గరికి. పరిగెత్తుకుని వచ్చి అడుగుతుంది, ఏమని తెలుసా? అయ్యా ఏమని ఇచ్చిందా? ఎంత ఇచ్చిండు? పాలు తీసుకురానా? ఏం తీసుకురావాలో పిల్లలకి అని ఆశుతం అడుగుతుందంట, ఆతృతపడి. స్తోత్రం. ఈ బాబన్న గారు మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఆ భార్యకు అర్థమైపోయింది ఏమి లేదని.
స్తోత్రం. బాబన పోయి 2 కాళ్ళు నేల మీద మోపి 2 చేతులు పైకెత్తి ఆకాశమందున దేవునికి, అయ్యా నా పాపకు పాలు కొదువైందయ్యా, నా పాపకు ఆరోగ్యం కొదువైందయ్యా, నా పాపకు జీవం కొదువైందయ్యా, ప్రాణదాత మీరు అనుగ్రహించరా. 2 చేతులు పైకెత్తుదే. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అంతా అయిపోయింది. స్తోత్రం. 2 భార్యాభర్తలు కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు ఏం చేశారు తెలుసా అండి? ఒక చిన్న గ్లాసులో వాటర్ తీసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ నీరు పాలగా మారునుగాక, ఆమేన్ అని ప్రార్థన చేసి ఆ పిల్లకి, ఆ పాపకి తాగిస్తే, స్తోత్రం, హల్లెలూయా, ఇప్పుడు ఆ పాప సేవకురాలైపోయింది. హల్లెలూయా. ఏదైనా కొదువైనలా నువ్వు దేవుని ఎద్దుకు రావాలి, మనుషుని ఎద్దుకు వద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు కొదువే లేదు. ఆమేన్, దేనికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనకెవరు కావాలండి? కొదువలు తీర్చగలిగిన వాడు కావాలి, అక్కర ఎరిగిన వాడు కావాలి, అవసరతను ఎరిగి ఇచ్చగలిగిన వాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, కానీ ఆయన తెలుసుకున్న రహస్యం ఏంటంటే, స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నిజవిత తల్లి పేరు నెజవెత్. దేనికి స్తోత్రం. దావీదు వాళ్ళ తల్లి పేరు నిజవెత్, యెషయా వాళ్ళ తండ్రి పేరు. స్తోత్రం. దావీదు ఎలాంటి వాడంటే తల్లి ప్రేమను ఓచుకోలేదు, తండ్రి ప్రేమను ఓచుకోలేదు, అన్నదమ్ముల ప్రేమను ఓచుకోలేదు, బంధువుల ప్రేమను ఓచుకోలేదు, ఒంటరిగా అడవిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒంటరిగా ఉన్న వానికి అర్థమైంది, ఈ మనుషులు ఉన్నంతసేపు నాకు కొదువే ఉంటుంది, కానీ ఆయన మాత్రం నాకుంటే నాకు కొదువే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం రాబడినది, నీ సన్నిధిలో సంపూర్ణ శాంతి సుఖములు కలవు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మోషేతో దేవుడు మాట్లాడినాడు, పొదలో ఉండి మాట్లాడి మోషేకి అంటాడు, స్తోత్రం, నువ్వు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి మన దేవుడు నాతో మాట్లాడనని చెప్పావు. ప్రైజ్ ది లార్డ్. మరి నేను చెప్పాలంటే నువ్వు నీ పేరేంది నాన్న అని అడుగుతున్నాడు మోషే అడుగుతుంటే మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను, చెప్పండి అమ్మా, నేను ఉన్నవాడను. స్తోత్రం. నా పేరేంది? ఉన్నవాడను. నీకు ఏది కొదువు ఉన్నదో అది నా దగ్గర ఉన్నది, నీది ఏది ఎక్కడ ఉన్నదో అది నా దగ్గర ఉన్నది, నీకు ఏమి కావాలో అది నా దగ్గర ఉన్నది, నీకు ఏమి ఇవ్వాలో అది నా దగ్గర ఉన్నది. నేను నీతో ఉంటే నీ కొదువలన్నీ కూడా సమృద్ధిగా మార్చబడతాయి. స్తోత్ర. యెహోవా నా కాపరి, నాకు కొదువేమీ లేదు. ఆమేన్. ఒంటరిగా ఉన్నానన్నప్పుడు బాధపడితే దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దావీదు చెప్తున్న ఒక మాట ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. నా దేవుడు ఈరోజు నీ అవసరతలన్నీ అంతకన్నా ఎక్కువగా అనుగ్రహించి నిన్ను దీవించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. ఎబ్బేసును దీవించినట్లుగా నా దేవుడిని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఫిబ్రవరి నెలలో మనకు మీటింగ్ జరిగినాయి కదా, ఫిబ్రవరి నెలలో. దీనికి స్తోత్రం. ఒకరు అన్నారంట, నేను లేకపోతే ఆ ఫిబ్రవరి మీటింగే జరగపో, దానికి సక్సెసే ఉండకపో. నేను కష్టపడి శ్రమించి నేను ఎంతగానో సపోర్ట్ చేశాను కాబట్టి ఆ 2 మీటింగ్లు అద్భుతంగా జరిగినాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అని అనుకుంటుందంట. స్తోత్రం. కానీ ఆ రెండు మీటింగులు ఎవరి వలన సాధ్యమైందంటే నీ కొదువలన్నీ తీర్చగలిగిన ఆ దేవుని వలనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అనేది ఎప్పుడు రావద్దు. స్తోత్ర. నా దేవుడు అని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు అంటారు, ఇవ్వబడినవన్నీ కూడా ఆయన వలనే కలిగినాయి మాకు. మా సొంత జ్ఞానం లేదు, మా సొంత ఆలోచన లేదు, మా సొంత చిత్తం ఏమీ లేదు. స్తోత్రం. అంత కూడా ఆయనదే. ప్రైజ్ ది లార్డ్. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఎస్తేరు అంతఃపురంకి వెళ్ళిన తర్వాత మౌనిగా ఉంటుందండి. ఏముంటుందట? మౌనిగా ఉంటే మొర్దెకై కోపం వచ్చి, ఎస్తేరు నీవు ఒకవేళ మౌనంగా ఉండినేడలా నా దేవుడు వేరొక దగ్గర నుండి ఆ ఇశ్రాయేలులకు రక్షణ కల్పించగలడు. స్తోత్రం. ఆయన ప్రజలకి ఏం తక్కువ కాదు. ఆయన నమ్ముకున్న వారికి ఎటువంటి నష్టం జరగదు. ఆయనకు ప్రార్థన చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు రావు. నీవు కాకపోతే వేరొకరిని దేవుడు ఎన్నుకుంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మాకు సామెత ఉన్నది ఏంటంటే, రాజుపోతే రాజరికం పడిపోతుందండి. నాన్నగారు పడిపోతుందా? పడిపోదు. స్తోత్రం. నీవు కాకపోతే ఇంకా ఎవరు? స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఆయనకు సమస్తం సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మార్కు శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదివితే మనం ముగింపులోకి వెళ్దాం. మార్కు 10వ అధ్యాయం 21వ వచనం. చూచి ప్రేమించి ఏమున్నదట? ఎవరితో మాట్లాడుతున్నాడు? నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నికోదేమో, నీకు ఒక్కటి కొదువు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము కొదువై ఉండాలా, కొదువ లేని వారమై ఉండాలా? స్తోత్రం. యాకోబు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. యాకోబు 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను ఏ విషయంలోనూ. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో? ఆధ్యాత్మ విషయంలోనూ, భౌతిక విషయంలోనూ, ఆత్మ విషయంలోనూ, ఆశీర్వాద విషయంలోనూ, అభివృద్ధి ఎదుగుదల విషయంలోనూ ఏ విషయంలో మీకు లోపమే లేని వారు ఉండాలి, కొదువ లేని వారు ఉండాలి. స్తోత్రం. కొదువ లేదు, నాకు కొదువ లేదు. స్తోత్రం. ఏం లేదట అండి? కొదువ ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో కూడా కొదువ ఏమీ లేదు. స్తోత్రం. ఆయన పరిచర్య మరల నేను ప్రారంభించాను. నా దేవుడు నా కొరతలన్నీ కొట్టివేశాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా పరిచర్య, నా కుటుంబము నీటి యోరున నాటబడిన చెట్టు వలె నేను ఎదుగుతున్నాను. హల్లెలూయా. యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. కానీ నా పరలోకమున వచ్చుచున్న నది ఎండిపోని నది, అది జీవం గలది. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి మాట ఏంటంటే, ఆ పరలోకంలో వచ్చుచున్న నీరు ఎండిపోనట్లుగా నా కుటుంబం ఏ రోజు ఎండిపోదు, ఏ రోజు వాడిపోదు, ఏ రోజు కృంగిపోదు, ఏ రోజు లజ్జిపడదు. దేవుడు అంటాడు, స్తోత్రం, సింహం పిల్లలైన కొదువై ఉండనేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. డబ్బు కొదువై ఉండదు,
మాట మర్యాద కొదువై ఉండదు, మంచితనం కొదువై ఉండదు, ప్రేమ కొదువై ఉండదు, సమాధానం కొదువై ఉండదు, నెమ్మది కొదువై ఉండదు, ఆస్తులు కొదువై ఉండదు, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొదువై ఉండదు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొదువే ఉండదు. దేవుడు అట్లా నేను ఆశీర్వదించును గాక. స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరికైనా కొదువైన ఎడలా నా దేవుని యొద్దకు రండి. దీనికి స్తోత్రం. ఇంకొక మాట రాయబడి ఉంటుంది, నా నామమున మీరు ఏమి అడిగినాను నేను మీకు అనుగ్రహించదను. స్తోత్రం. ఎవరి నామమున? దేవుని నామమున, యెహోవా నామమున. యెహోవా అన్న మాటకు అర్థం ఏంటంటే ఏలుచున్నవాడు. స్తోత్రం. పరిపాలిస్తున్నవాడు, సృజించగలిగిన వాడు, అధికారము కలిగిన వాడు, నిన్ను పోషించగలిగిన వాడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ అక్కర్లని ఎరిగిన వాడు, నీ కుటుంబంలో ఏ కొరతనైనా కూడా కొట్టివేయగలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. సారెపాతు గ్రామములో ఆ ఒక్క విధవరాలే లేదంట, అనేక మంది విధవరాలు ఉన్నారు. స్తోత్రం. కానీ ఆ విధవరాలి యొద్దకు ఏలిని పంపినట్లుగా, స్తోత్రం, ఈరోజు నా దేవుడు తన వాక్యని యుద్ధకు పంపించబోతున్నాడు, తన ఆశీర్వాదం పంపించబోతున్నాడు. నిన్ను దీవించడానికి, నీకు కొరతే లేకుండా ఆయన చేయడానికి ఆయన వాక్యం యొద్దకి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కొదువ లేని వారే ఉండాలి. ఏం కొదువ ఉండొద్దు? ప్రార్థన కొదువై ఉండొద్దు, విజ్ఞాపన కొదువై ఉండొద్దు, వాక్యం కొదువై ఉండొద్దు, యథార్థత కొదువై ఉండొద్దు, సాక్ష్యం కొదువై ఉండొద్దు, దేవుని వెంబడించిన కొదువై ఉండొద్దు, బలి అర్పించడం కొదువై ఉండవద్దు. ఏ విషయంలో నువ్వు తగ్గిపోవద్దు. అన్ని విషయాలు తగ్గిపోతాం కానీ, స్తోత్రం, గొడవ అయితే మాత్రం అక్కడ తగ్గం కదా. అన్ని విషయాలు తగ్గుతాం. స్తోత్రం. నాకెందుకులే అంటాం, కానీ గొడవైతే మాత్రం దేనికి స్తోత్రం. ఇంకేటి ఏంటంటే, గొడవైతే మాత్రం ఎవరు ఆపొద్దండి. తెలుసా మీకు? గొడవైతే ఎవరిని ఆపొద్దు. ఆపితే కదా వాళ్ళు బలవంతులు అయిపోతారు. వానికి కట్టే లేవదు, వాడు చెట్టును పట్టుకుంటాడు. స్తోత్రం. ఆపితే వాడికి కట్టపులే లేవదు, వాడిని చెట్టు పట్టుకొని ఏ వాళ్ళు వదిలిపెట్టి చూడని కొట్టుకోరు వాళ్ళు. స్తోత్రం. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ, ఎవరిది నేర్పినే కాదు. ప్రేజలో. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట, రెండు మాటలు చదివి మనం ప్రార్థన చేద్దామండి. ప్రేజలో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇంటిని ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి రమ్ము. ఇక్కడికి రమ్మా, ఎక్కి రమ్మా? ఎక్కి రావాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నువ్వు స్టార్టింగ్లో చిన్న పాట పాడినావు, స్టార్టింగ్లో చిన్న ప్రార్థన చేసినావు, స్టార్టింగ్లో చిన్న అధ్యాయం చదివినావు, కానీ నీ జీవితము ఎక్కుతూ ఉండాలి. స్తోత్రం. ఆమేన్. నేను ఇప్పుడు పోయి వాళ్ళు దిద్దుకున్నాను అనుకో, వీడు గాడిదకున్నాడు, వీనికి బుద్ధి లేదా అంటారు కదా. స్తోత్రం. మీరు కూడా ఎప్పటికి పాలు తాగిన పెసబిడ్డలాగా ఉండొద్దు. దేవుడు అంటాడు, వారు ఇంకా పాలు తాగిన వారి వాళ్ళే ఉన్నారు అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం. మనం ఎక్కుతూ ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు ఎకరం నాటేసినాం, రేపు పోయి ఎకరం ఎత్తమంటారు కాదా? అవుతుందా? నా డబ్బులు అంటే ఏం చేయాలా? ఇంకొక అరెకరం. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కుతూ ఉండాలి, మనం దిగుతున్న వారు కాదు. ఒక్కొక్క ఆధ్యాత్మిక మెట్టు, ఆత్మీయ జీవితంలో మెట్టు ఎదుగుతూ ఉన్నవారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
21-22 వచనం చూడండి. అదే ప్రకటన గ్రంథం 21-22 వచనం చెప్పి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఆ, 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 ఆ. 22. ఉమ్, 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 ఉమ్. అక్కడ వేరే దేవాలయమే లేదు అని అంటుంది చూడు అక్కడ. స్తోత్రం చెప్పాడు గట్టిగా. హల్లెలూయా. ఆ దానిలో వేరే దేవాలయమే. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, నేను క్రిస్టియన్ కాకపోతే ఏంది, బాప్తిజం తీసుకోకపోతే ఏంది, స్తోత్రం, నేను చర్చికి రాకపోతే ఏంది. అక్కడ అంటున్నాడు, నాకు వేరే దేవాలయం కనబడలేదు అంటే అర్థమైంది. అక్కడ నువ్వు అనుకున్నట్లు కొలుసుకున్నట్లు పూజిస్తున్నట్లు అక్కలు ఇక్కలు ఆ నాన్నలు ఎవరు లేరు అక్కడ. అర్థమైందా అండి? ఉన్నది ఒక్కడే సజీవుడు, ఆయన తప్ప వేరే దేవుడే కనబడలే అక్కడ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏదైనా కొదవైతే నా యొద్దకు రా, నేను ఆశీర్వదిస్తా, నేను దీవిస్తా, నీకు సమృద్ధిని అనుగ్రహిస్తా, నీకు సమస్తమును అనుగ్రహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ కొరకు నేను ప్రాణం పెట్టిన వాడను. నీ అవసరం ఏ పాటిది, నీ అక్కర ఏ పాటిది. ప్రైజ్ ది లార్డ్. మంచిది, మనం ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. ప్రభువా, నీకు ఈరోజు ఏమి కొదవైంది? నీకేమి కొదవైంది? ఇజ్జికకు జీవం కొదవైంది, నన్ను జీవం ఇవి ప్రభువా. నయమానుకు ఆరోగ్యం కొదవైంది, నాకు ఆరోగ్యం ఇవి ప్రభువా. సొలొమోనుకు జ్ఞానం కొదవైంది, నాకు జ్ఞానాన్ని ఇవి ప్రభువా. సంసోనుకు బలం తక్కువైంది, నాకు బలం ఇవి ప్రభువా. ఈరోజు నీకేం కొదవైందో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవునికి అనుగ్రహించే దేవుడు విన్నాడు.